క్యాంపెయిన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనకు క్రికెట్లో ఉంటుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారికి నెక్స్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి తేడా ఉంటుంది. అవును, నెక్స్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు రేసింగ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు బీట్ చేయాలి. అవును, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి టార్గెట్ ఉండదు, సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు మనకు చిన్నప్పుడు పల్లెటూరు నుంచి బుల్లక్ కార్ట్ ఎడ్ల బండి కట్టుకొని మేము ఊరికి వచ్చేవాళ్ళం. పోయేటప్పుడు ఏమో ఎడ్లు చాలా స్లోగా పోయేవి, రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు మొత్తం దూకుడు మీద పోయేవి. అందువల్ల రేసింగ్ ఉంటుంది ఇది. సో ఈ రేసింగ్ అనేది మీకు టీడీపీ క్యాంపెయిన్లో కనబడ్డది. ఎందుకంటే టీడీపీకు ఇది లైఫ్ అండ్ డెత్ అది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ వీళ్ళు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉంటుందా చెప్పలేం ఏజ్ రీత్యా. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు లొకేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా కూడా ఈయనక కీలకం, టీడీపీ భవిష్యత్తు కూడా ఈయనక కీలకం. అందువల్ల వాళ్ళలో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ చాలా క్లియర్గా కనబడ్డది. ఈ కిల్లర్ ఇన్స్టింక్ట్తో క్యాంపెయిన్ చేశారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఇంకా మోడీలో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ కనబడలేదు. ఆయన అంటీ ముట్టని క్యాంపెయిన్ చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు పట్ల ప్రేమ ఉన్నాడా జగన్ పట్ల ప్రేమ ఉన్నాడా తెలియకుండా క్యాంపెయిన్ చేశాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం చాలా పవర్ఫుల్గా క్యాంపెయిన్ చేశారు. ఈ క్యాంపెయిన్లో వీళ్ళు చాలా పెద్ద నెరేటివ్ పట్టుకెళ్ళగలిగారు, పన్నులు వేశారని. అయితే ఇది గ్రామీణ ప్రాంత ప్రజలపైన ఎంత ప్రభావం పడ్డదో నాకు డౌటే. పట్టణ ప్రాంతాల్లో పడి ఉంటుంది, ఎందుకంటే ఇలాంటివి ట్యాక్సెస్ కానీ ఇట్లాంటివి మోర్ ఇంపాక్ట్ ఆన్ అర్బన్ పీపుల్. ఎందుకంటే రూరల్ పీపుల్ వాళ్ళ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళ కన్జంప్షన్ వాళ్ళ నెసెసిటీస్ తక్కువ ఉంటాయి కనుక వాళ్ళపైన ప్రభావం కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావము నీకు కారు వాడేవాడికి బండి వాడేవాడికి ప్రభావం ఎక్కువ ఉంటుంది, బండి వాడిని బస్సులో పోయేవాడికి ఏం ప్రభావం ఉంటుంది. సో అందువల్ల ఈ ప్రభావం రేషియల్ రీత్యా అందుకే మీకు పట్టణ ప్రాంతాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత కారణం అది. ఇది సెకండ్ రేట్. ఇక మూడవది ఏంటి అంటే వెల్ఫేర్ ఎవరైనా చేయక తప్పదు కదా. నేను కొంతమంది అడిగితే ఏమో చంద్రబాబు నాయుడు ఇంక ఎక్కువ ఇస్తానంటాడు కదా అన్నోళ్ళు కూడా ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు నమ్మలేమన్నోళ్ళు కూడా ఉన్నారు. రెండు వినబడ్డాయి. చంద్రబాబు నాయుడు చెప్తాడు కానీ చెయ్యడు అని ఒక సెక్షన్. ఇంకో సెక్షన్ ఏమో ఇప్పుడు జగన్ ఇచ్చిన ఆయన ఇచ్చి ఇంకా చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తారు కదా. ఎందుకంటే ప్రజలు చాలా అనుకుంటాం మనం గొప్పలు ఓటర్ దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు అంటాం, కానీ అందరిలోనూ స్వార్థం ఉంటుంది. నీలో ఉంటుంది, నాలో ఉంటుంది, ప్రజలు ఉంటుంది. నా దగ్గరకు ఒకసారి దిల్సుఖ్నగర్ ప్రాంతంలో నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ నుంచి నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నా జనం వచ్చారు. వచ్చి సార్ మా దగ్గర ఇంకో ఈ పని ఉంది సార్, మీరు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చడానికి ఇచ్చారన్నారు. అంటే మీరు ఏ పార్టీ అని? మీ అంతా కాంగ్రెస్ సార్ అన్నారు. నేను మీరు నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ కదా, నీలం రాజశేఖర రెడ్డి ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నాయకులు కదా, నీలం రాజశేఖర రెడ్డి నగర్లో ఉన్న వాళ్ళు మరి సిపిఐ ఉండాలంటే వాళ్ళు ఏమన్నారు? నిజమే సార్, మాకు ఇళ్ల పట్టాలు భూ పోరాటంలో ఇప్పించింది సిపిఐ సార్, అందువల్ల మేము అప్పుడు ఎర్రజెండా కింద ఉన్నాం సార్. కానీ మాకు ఇప్పుడు ఇల్లు అయిపోయింది కదా సార్, మా అవసరం ఇప్పుడు ఇల్లు కాదు కదా, మా అవసరం ఇప్పుడు కరెంటు నల్లాలు రోడ్లు ఇది సిపిఐ ఇప్పేది, కాంగ్రెస్ ఇప్పిస్తే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాం సార్. అంటే సంజీవ్ రెడ్డి గారి ఫ్యామిలీ అండి, సంజయ్ రెడ్డి తమ్ముడే. సో ఇలా సంజయ్ రెడ్డి తమ్ముడే సార్, చాలా సీనియర్ కమ్యూనిస్ట్ నేత కదా, చంద్రశేఖరరావు తర్వాత నెక్స్ట్ లీడర్. సో అంటే ప్రజల్లో ఉండే స్వార్థానికి ఉదాహరణ చెప్తున్నాను. అందువల్ల ఈ స్వార్థం కనుక ప్లే అప్ అయితే కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకొకటి సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వర్సెస్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. ఒకప్పుడు ప్రజలు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండేవారు, రాజశేఖర రెడ్డి కాలం నాటికి కూడా. అరే మాకు ఇది ఇచ్చారు కదా అని ఒక సంతృప్తి, ఒక అభిమానం. ఇప్పుడు అది ప్లే అవుతుందా? అది ప్లే అయితే జగన్కి అడ్వాంటేజ్, డౌటే లేదు, జగన్కి చాలా హై అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్, ఏం జేబులోకి వెళ్ళి ఇస్తున్నాడు, మా పైసలు మాకు ఇస్తున్నాడు కదా అనేటువంటి ఫ్యాక్టర్ ప్లే అయిపోయింది అనుకోండి. సో అదొక ఛాలెంజ్. అందుకే ఈ ఇంపాక్ట్ మీరు చెప్పిన హామీల ఇంపాక్ట్ యూనిఫామ్గా ఉండదు. ఎందుకంటే మీకు ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన అంచనా ఏదున్నా ఆయన క్లియర్గా వైసీపీ పట్ల తనకున్న వ్యతిరేకతను డెమాన్స్ట్రేట్ చేశాడు. ఆయన క్లియర్గా తెలుగుదేశంకు అనుకూలంగా బ్యాటింగ్ చేయాలనుకున్నాడు కదా, చేశాడు. ఈ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు డూ. కానీ ఆయన చెప్పిన విశ్లేషణలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ ఒక ఆస్పిరేషనల్ స్టేట్, ఒక మిడిల్ ఇన్కమ్ స్టేట్, ఏదో బీహార్ లాగా ఒరిస్సా లాగా ఇచ్చిందికి దండం పెట్టి సంతోషపడే స్టేట్ కాదు. సో ఇట్స్ అన్ ఎంటర్ప్రెన్యూరల్ స్టేట్ కనుక సంక్షేమం ఒక్కటే యాక్సెప్ట్ చేయరు, దాంతోపాటు ఎకనామీ ఇన్వెస్ట్మెంట్లు ఎంప్లాయ్మెంట్ కూడా అడుగుతారు అన్నాడు. అది ట్రూ.
అవును. ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణ కరెక్ట్ అది. కానీ అది సమాజంలో అందరికి వర్తించదు. ఇప్పుడు ఎక్కడో పల్లెటూరులో ఒక వృద్ధురాలు, పల్లెటూరులో ఒక బలహీన వర్గము, అంటే సామాజికంగా ఆర్థికంగా శిథిలమైనటువంటి కుటుంబం ఉంటుంది. వాళ్ళకి ఆస్పిరేషనల్ ఎకనామిక్ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ దెమ్ కదా. మీకు ఇప్పుడు ఉదాహరణకు మంచి రోడ్డు, అవును, మంచి రోడ్డు అనేది ఎవరికి? అవుటర్ రింగ్ రోడ్ ఎవరికి? హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్లో ప్రయాణం చేసే వాళ్ళకే కదా. ఓకే సార్. ఒక స్లమ్లో ఉంటూ తెల్లారి పోయి 4 ఇళ్లలో అంట్లు తోమి రాత్రి వరకు వచ్చి మళ్ళీ పండుకునే వాళ్ళకి అవుటర్ రింగ్తో ఏం సంబంధం? అవును. సో అందువల్ల ఇవన్నీ కూడా అందరి మీద ఈక్వల్గా ప్రభావం చూపదు. ఓకే సార్. సో బట్ డెఫినెట్గా ఒక సెక్షన్, అందుకే మీకు అర్బన్ మిడిల్ క్లాస్ వ్యతిరేకంగా ఉండడానికి కారణం ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణ. ఓకే. కానీ పూరర్ సెక్షన్స్, సామాజికంగా ఆర్థికంగా శిథిలమైన అణగారిన కులాలు వర్గాలు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండే. ఓకే. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్గా కాస్ట్ క్లాస్ డిఫరెన్షియేషన్ కనబడేది. సార్ అప్పర్